పోతారకలు అవుతుందా? రే రాజు, వీళ్ళు ఎవర్రా? సంక్రాంతి పండక్కి గంగిరెద్దులు వేసి వేసినట్టు వేసుకొచ్చారు. ఎవరిల్లు? వీళ్ళేనా? వీడు మన భానుగాడు అజయగాడు అనే. మన భానుగాడు అజ్జుగాడా? రే మీకే పోయే కాలం రా, ఇట్లా తయారైనవరా? ఓ మామ, ఎట్లుంటదే మాతోటి? గోవా వచ్చినామంటే ఎవరికి గుర్తుకు రాకుండా పోతాం. మరి గోవాకా? అది ఎట్లా ఉంటుంది? ఆడేమైనా గుళ్ళు గోపురాలు ఉంటాయా? మరి గుళ్ళు కొట్టుకునేదేద్రా? ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇచ్చేదేకు నీకు తెలియదని. గోవా అంటే గుళ్ళు గోపురాలు ఉండవు, అడికి ఎంజాయ్ నీకు పోతారు. నీకు తెలియదు. గట్టనారా? ఎంజాయ్ అంటే అవి ఉంటాయారా? ఓ మామ, ఏమో గుసగుసలాడతారేమే. ఆయన ఎప్పుడైనా గోవా మోకాలా మామీ? అరే అరే కరెక్ట్ చెప్పేవరా. పాయల పొడి బర్ర పొడి తినేటోళ్ళకి గోవా అయింది సార్. ఆయన ఎప్పుడైనా గోవా మోకాలా మామీ? అరే అరే కరెక్ట్ చెప్పేవరా. పాయల పొడి బర్ర పొడి తినేటోళ్ళకి గోవా అయింది సార్. ఓ మామా, ఏమైందా కట్లా చూస్తావు? రే రాజుగా, గీతత లేరు పోరగాళ్ళు ఎంత పెద్ద మాట అన్నారా? ఎట్లయినా చేసి మనం గోవా పోరా. నువ్వు మన పొలాలకు ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మని అడిగి ఫోన్ చేయి. ఎట్లయినా గోవా పోరా. ఫోన్ చేయరా, పొలాలు రమ్మను, అందరు రమ్మనరా. హలో రే, ఏడున్నారా? మన పురాణం తీసుకుని గద్ద కాడికి రా జల్లి. సరే. అవునా రజని, రాజుగారు ఎందుకో ఫోన్ చేసి రమ్మన్నాడు. ఏందో కథ తెలుసుకున్నాపా? నా పోయి తెలుసుకున్నాను. ఎందుకు ఆగమాగం ఫోన్ చేసి ఏదో వినక తెలుసుకున్నాపా. అవునుగా. ఏం మామ బాగేనా? ఏం రాజు ఫోన్ చేసి రమ్మన్నా, ఏం సంగతి? ఏమైనా తోడు, నేనే రమ్మన్నా. అరే వాళ్ళు చెప్పిన మాట గుర్తొస్తుంటే చదిపోతుంది నాది. ఎవరు ముచ్చట ఎవరితో మాట్లాడుతున్నాను? ఏమేం బాబాయ్ సప్పుడు అసలు పిలిచిన ముచ్చట ఏందో చెప్పరాదు. అరే ఏం చెప్పమంటావురా? పేరుకే గ్యాంగ్ మంది, దానికో పెద్ద నేను, దానికో కథ, దానికో కార్ఖానం. ఏం గ్యాంగ్ రా మంది? అరే ఎందుకు మామ టెన్షన్ పడతావు? ముచ్చటేందో చెప్పరా. అదే నిన్న మొన్న నా కళ్ళ ముగ్గుటే పుట్టిన పొరగాళ్ళు ఎక్కడెక్కడో దేశాలు తిరిగి వస్తుంటే నా ఇజ్జతంతా పోతుందిరా. అబ్బా, నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయిరా. అరే గీంత దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు మామ? నువ్వు తీసుకోవాలి కానీ ఏ దేశానికైనా రెడీ. చూసినావరా రే, బయటికి పోయిరని చెప్పినా కానీ నేను తీసుకుపోతా అని చెప్పినా అనరా. మరి పోదాం అనుకుంటే మనిషికి పైసలు వేసుకుని పోదాం. ఏమంటావు? అది కాదే మామ, నువ్వైతే ఏదో ఒక పని చేస్తావు. నీ కాడ పసులుంటాయి. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో మా కాడ ఎక్కడియా? ఏ నా తాన ఏడున్నారా పైసలు? నేనే ఎట్లా పోవాలో ఆలోచిస్తున్నా. మరి ఎట్లనే నువ్వే చెప్పాలి, పెద్ద మనిషి. మా పొరగాలతో ఏమవుతుంది? ఏం లేదక్క, మూటేది పట్టుకొని పోతున్నామని అడుగుదామని పిలిచిన. నీకు దాని చెల్లె మొన్న నుంచి కాల పైసలు తిరుగుతూనే ఉంది. గవ్వే పైసలు వచ్చినాయి, ఏడాదల్లా బిడ్డ పెళ్లి చేస్తా. ఏం లేదక్క, కాల పైసలు వచ్చినాయా, అందుకే పిలిచిన ఉంటే అడుగుదామని. ఏమో ఒడ్డ పైసలు వచ్చి అట ఏమన్నా ఉన్నదా లేదా? ఒడ్ల పైసలు వచ్చినాయి కానీ వేరే పని మీద ఇంట్లో పెట్టినా, ఊరికే దగ్గర పెట్టుకొని ఉంటే ఖర్చు అవుతాయి, వేస్ట్ కానీ.
అరే పైసలు అనగానే నాకు ఒక ఉపాయం తోచిందిరా, చెప్పమంటావా? సరే అయిన దానికి ఏదో చెప్పరాదిగా. ఏం లేదురా, ఊర్లో ఎవరి పని మీద వాళ్ళు పోయిర్రు, పైసలు అంటారు కాబట్టి. అరే మన సతిగా లేడు, ఆయనకి వడ్ల పైసలు వచ్చినాయట. మన పోషవ లేదురా, పోషవకి కాలువ పైసలు వచ్చినాయట. అరే మన సీనిగారా, మా సీనిగా లేడు, వానికి 3 పైసలు వచ్చినాయి. ఎరికినా మీకు? మెల్లగా వాళ్ళ ఇళ్ళగా జరుగుదాం, దొరికిన కాడికి బలుకుదాం. ఏమంటారా? ఏంది బాబాయ్ దొంగతనం చేద్దామంటావు? మా అమ్మకి తెలిస్తే ఉంచుతుందా నన్ను? పొల్లు కొట్టి చంపుతుంది. మీరేమన్నా చేసుకోరి, నేనైతే రాను. అమ్మో దొంగతనం చేద్దామంటావు? వాడు పోతే పోయిరా, ఒక్క పూట మనది కాదనుకుంటే రేపు ఈ పాటికి మనం గోవాలో ఉంటావురా. ఏమంటావు రాజుగా? అంతే వాడు పోతే మనం లేవా? గోవా అంటున్నావు కాబట్టి నేనైతే నమ్మొస్తున్నాం. లాస్ట్ గంగలో కలిపవుగా. అవును మామ, వాడు ఎట్టింది కరెక్టే. మా అమ్మ కొన్న కొడుకుని మెల్ల నల్లెక్క పోదాం, పిల్లెక్కొద్దాం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అంతే. ఎందుకురా భయపడతావు? నేను ఉన్నా గారా, భయపడకు. పోదాం. రే రాజుగా, సత్తన్న ఇంట్లో ఉన్నారా? లేనట్టుండగా లేడుగారా? అరే చిన్నగా చెప్పులు రాజు, ఇంటికి తాళం వేసి ఉంది కానీ మెల్లిగా వారిరా, చిన్నగా గేట్ కంచి పారి. అరే లింగస్వామి ఉన్నావా? సపోర్ట్ చేయకు చిన్నగా రా. అరే కావాలి ఏం చేద్దాంరా? రాయితం కొట్టరా. రాయితం కొడితే సప్పుడు వస్తుందిరా, అప్పుడే గడిది. ఓ మామ నాకు ఆయుధం ఉంది, సప్పుడు కాకుండా సట్టుకుని తీయవచ్చు. మరే పని చేసినారా? పశువు తీసుకొస్తా. అంటే భూమి పైసలు వచ్చినాయా? ఉన్నాయా పైసలు? ఉన్నాయి. వాళ్ళు దొరికినాం అనుకో, మధ్యలో పోకురా. చూసినానుకో, చూస్తే ఈపులు సాప్ అవుతాయి. ఆగు. అరే రాజుగా, ఎవరో పిలిచినట్టు అనిపించిందిరా. ఎవరు బతుకురా? అరే గోవాకు పోయే పైసలు వద్దాయనే కానీ ఇంటికి పోదామారా? మా పోయేది ఆ పోషా వీళ్ళు ఒక్కటే ఉంది. అది దొరికినప్పుడు అడిగి తీసుకొని పోదాంప. మొన్ననే కాలువకొచ్చి వాడి ఆట దొరికిన తర్వాత బరుకుడే. పోదాం. నేను అంగడి పోయి వస్తా.
అయ్యో నేను పైసలు మర్చిపోయింది కదా నా మతి మరిపి పాడగాను. అయ్యో తాళం ఎవరు తీసిర్రో ఇప్పుడే నేను ఎవరు తీయొచ్చు ఎవర్రా తాళం తీసినోడు ఎవరు నేను చూసి ఇంత జరిగిండ్రు ఎవర్రా ఇంతకెంత పచ్చినవురా దిగిరా వెంకటిగా నీకేం పోయే కాలం వచ్చిందిరా ముండ కొడుక నా ఇల్లే దొరికినారా ఎవరి ఇల్లు దొరకలేదారా నీకేం పోయే కాలం వచ్చిందిరా గుంకపోతావురా నడువురా సాతానికి రావురా లంచ కొడుక నీకేం కాలం వచ్చిందిరా సాతానికి పోదండ్రా నీ ఆడముండమయ్యా ముండమయ్యా నీ పాడగాను నా ఇల్లే దొరికింది 7 వారాలు తీసుకొచ్చిండు సారు సారు ఇక చూడు సారు ఏమైంది ఏంది ఇది చూడు చూస్తున్నావు ఏం లేదు ఎందుకు కొడుతుందిరా చక్కటోనే ఉన్నట్టు ఏమైందమ్మా ఏం చేయాలి సారు మరి నేను అంగడి పోదామని పోతున్నా నేను మళ్ళీ మరి రిటర్న్ మరే వరకల్లా ఇంటికి వచ్చే వరకు లంచ కొడుకులు వచ్చిండ్రు 4 వచ్చిండ్రు ఈ ముండ కొడుకు ఒక్కడు ఈ ముండ ఏమరా వెంకటి నిజమేనా ఆమె చెప్పేది దొంగతనం చేసినారా ఏమన్నా ఉందా దమాకు నాదరా మీకేమన్నా 4 మంచి పని చేసిర్రా రేయ్ దొంగతనం చేసినావా అంటే అట్లా చూస్తావా డిబ్బిలగా లెక్క అందుకే అంటారు వారి నల్లికుట్లో నమ్మొద్దని చెప్పు 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 మేమందరం గోవా పోదాం అనుకున్నాం సార్. అయితే మేము సత్తర్ ఇంట్లోనేమో భూమి పైసలు, సీనన్న ఇంట్లోనేమో ఒడ్ల పైసలు, పోషమ్మ ఇట్లా కాలువ పైసలు ఉన్నాయని తెలిసి మేము దొంగతనం పోయాం సార్. 3 ఇళ్ళు మూడమోపిరా ఇక 3 ఇళ్ళు కలిపి గోవా పోయే పైసలు సరిపోయినాయి మాకు. ఇక వచ్చేస్తారని పట్టుకుంది. సారు ఇంకేమైనా పరిష్కారం చేస్తావా పోలీస్ స్టాఫ్ కు చెప్పన్నా తీసేయి రాదురా నా బిడ్డ పెళ్లికి నేను మొన్న తెచ్చుకున్నా సారు నా బిడ్డ పెళ్లి చేస్తాను అనుకున్నా కాలువ పైసలు పోలీస్ స్టేషన్ ఏం చేస్తావు దండం పెడతావు కాలు మొక్తావు నువ్వు సక్కటి పని చేసినావని నీకేం పోయే కాలం రాయేది కాలు చేతులు చక్కగానే ఉండే ఇంత పొలమే ఉండే పని చేసుకొని బతకాలి కానీ ఈ దొంగ పనులు ఏంద్రా బాగానే ఉన్నావురా ఇంకా పొరగాలతో కలిసి ఈ దొంగ పనులు చేస్తారా వెంకటి వాళ్ళంటే పొరగాలు నువ్వు జర అంతో ఎంతో పెద్దగానే ఉన్నావు కదా వాళ్ళకన్నా దమాకున్నదరా నీకేమన్నా దొరికినావు ఇప్పుడు దొరికినావు కాబట్టి దొంగ పోయినావు లేకపోతే దొరవు గోవాలో ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు మీరంతా చెప్పు మరి ఏం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం అంటావు ఏదో ఒకటి సారు ఇగో నా బంగారం తీసుకొని చూడు సారు దొరికింది కదా ఉన్నది కదా దొరకబట్టి చెప్పు ఏం చేద్దాం మరి పోతావా పోలీస్ స్టేషన్ పోతావా అంత పని చేయకు మరి ఏం చేయాలి ఎట్లా చేద్దాం మరి చెప్పు నువ్వు ఆమె మంచిగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ మంచిగా తీసుకుపోతే వాళ్ళకి మంచిగా చూసుకుంటావు ఆమె ఎంత కష్టపడి ముసలామె ఏదో బిడ్డ పెళ్లి చేసుకుని అదో ఏదో చేసుకుందామని ఇంత బంగారం వెనకకేసుకుంది ఇక పైసలు వస్తే దాచిపెట్టుకుంది కాలువలో పోయింది పాపం ఆమె జాగా గసొండి ఇట్లా పడుతుంది ఊళ్ళో ఇట్లా చేస్తారు ఎవడన్నా కాలు చేతులు మంచిగానే ఉన్నాయి నీకు ఏం పుట్టిందిరా నీకు పని చేసుకోక ఏం తప్పు అయిపోయింది నీకే ఏదో ఒకటి లేరా సక్కడి పని చేసినావు కానీ పోషమ్మ ఇక దొరికింది కదమ్మా మన పైసలు మనకు దొరికినాయి బంగారం దొరికింది ఒకమ్మా పోషమ్మ ఇక వాటి ఈ పైసలు నువ్వు తీసుకో ఇక బంగారం తీసుకో నీ పైసలు తీసుకో ఇక నువ్వు సత్య సీని పైసలు ఉన్నాయనో కదా అన్ని ఉన్నాయా ఏమన్నా తీసిరా అన్ని ఉన్నాయి ఇక్కడ నేను అలాగే ఇస్తా నీకు నువ్వు ఇట్లా అలా దొరికినావు అనుకో ఈ పని చేసినావు అని తెలిస్తే కొట్టి చంపుతా నేను మళ్ళీ ఇటంకాల కనబడవు అనుకో మళ్ళీ బిడ్డ తోటకాలు తీస్తాను చక్కటనే ఉన్నావు. హాయ్ ఫ్రెండ్స్, చూసిరు కదా అనవసరమైన
ఆర్భాటాలకు పోయి డబ్బులు జేబులో లేకున్నా కానీ మంది ఇళ్ళలో దొంగతనం చేసి గోవా పోవాలని ఇటువంటి ఖర్చులు పెట్టుకోవాలని చెప్పేసి దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి యువతను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పనులు మంచివి కావనే సందేశంతో ఒక మంచి షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. ఈ షార్ట్ ఫిలిం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.